Yeah, good evening, guys. Hello. Good evening, sir. Yeah, good evening. So, last classes, level doubts na ya? Anyone, please confirm. Clear? Your doubts na ya? Yes, sir. Clear kada? Yeah. Done, guys. So, today చూడండి మనం లైక్ పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్డ్ డాక్యుమెంట్ అంటే క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్? ఎనీవన్? సార్ పార్క్ డాక్యుమెంట్ అంటే పేమెంట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం ఇన్వాయిస్ ని రికార్డ్ చేసి పెట్టుకుంటాము. హోల్డ్ డాక్యుమెంట్ అంటే హోల్డ్ అంటే హోల్డ్ లో పెట్టడం. యా ఓకే అండి డన్. సో పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. యా ఎస్ సార్. సో పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ చూడండి. సో యూ కెన్ యూజ్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ incomplete documents in the SAP system without performing extensive entry checks. It can be edited. It puts a limits on the fields that can be edited in a park document. ఓకే. సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఇది ఏంటంటే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అని చెప్తాం. ఏమంటారు? ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అని చెప్తాం. అంటే ఒక ఇన్ఫర్మేషన్ మనకు పూర్తిగా తెలియనప్పుడు సమ్ అమౌంట్ తో మనం ఎంట్రీ పాస్ చేసుకొని పెట్టేస్తాం. తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. దీన్నే మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు యాక్చువల్ గా రూమ్ రెంట్ వచ్చేసి 10,000 మనకు తెలియదు. మనము 5,000 తో ఆ ఎంట్రీ పాస్ చేసాం. పాస్ చేసి పార్క్ చేసుకున్నాం. సో తర్వాత మన సూపర్ సీనియర్ ఎవరైతే ఉన్నారో బాబు అది 5,000 కాదు 10,000 చెప్పారు. సో తర్వాత దాన్ని మనం ఏ విధంగా ఎడిట్ చేయాలి? చేసిన ట్రాన్సాక్షన్ ని పార్క్ చేసిన ట్రాన్సాక్షన్ ని మనకు పూర్తిగా తెలియదు కాబట్టి 5,000 తో జనరల్ గా మనం పార్క్ చేసి పెట్టుకున్నాం. మన సీనియర్ వచ్చి చెప్పినప్పుడు దాన్ని ఎడిట్ చేసి ఎంట్రీ మార్చుదాంలే అని జస్ట్ మనం పార్క్ లో పెట్టుకున్నాం. అది పోస్ట్ చేయలేదు. జస్ట్ డేటా స్టోర్ అవుతుంది అంతే. అది ఎలాంటి ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎఫెక్ట్ చూపించదు. గుర్తుపెట్టుకోండి. పార్క్ డాక్యుమెంట్ అనేది ఇప్పుడు మనము టాలీలో F7 లో ఎలా ఎంటర్ చేస్తామో అలాగా జస్ట్ డేటా స్టోర్ అవుతుంది అంతే. అది మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ కాదు. ఎప్పుడైతే మనం మార్చి ఎంటర్ పాస్ చేస్తామో అప్పుడు మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ చూడండి. జిఎల్ పోస్టింగ్ FB50, జిఎల్ లైన్ డిస్ప్లే FBL3N, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ డబుల్ స్క్రీన్ F-65, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0, డిస్ప్లే డాక్యుమెంట్ FB03. సో దీంట్లో మనం ఎంటర్ చేసుకోవాలి. హోల్డ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో తర్వాత చూడండి పార్క్ డిస్కస్ చేసాం. తర్వాత నెక్స్ట్ హోల్డ్ చూడండి. నెక్స్ట్ హోల్డ్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? చూడండి. హోల్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ వెన్ డేటా రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ is not available, that cost center and bank charges and all, the system does not update any account balances, temporary document number will be generated when we hold the document. ఇప్పుడు పార్క్ డాక్యుమెంట్ అంటే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అన్నాం, హోల్డ్ డాక్యుమెంట్ అన్నా కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటున్నాం. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని చూసుకుంటే పార్క్ డాక్యుమెంట్ లో టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవ్వదు. హోల్డ్ డాక్యుమెంట్ లో టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది మీరు గమనించాలి, రెండింటికి డిఫరెన్స్. ఓకే. దీంట్లో కూడా మనం అమౌంట్ మార్చొచ్చు పూర్తిగా. ఎలా అనేది కూడా డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ FB11 లో చేస్తాం. జిఎల్ లైన్ డిస్ప్లే FBL3N లో చూస్తాం. డిస్ప్లే డాక్యుమెంట్ FB03 లో చెక్ చేస్తాం. ఓకే. ఫస్ట్ మనం పార్క్ డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. యా SAP ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ చూడండి, జిఎల్ పోస్టింగ్ కదా, FB50లోకి వెళ్తున్నా. ఇప్పుడు జిఎల్ పోస్టింగ్ చేస్తున్నాను.
ఈ జిఎల్ పోస్టింగ్ లోనే పార్క్ చేయొచ్చా? వెండర్ కస్టమర్ కూడా పార్క్ చేయొచ్చా? ఓన్లీ జిఎల్ మాత్రమే పోస్ట్ చేయొచ్చా? మిగతాది చేయలేమా? పార్క్ చేయలేమా? ఎనీవన్ చెప్పండి. ఇదే క్వశ్చన్ మీకు ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి. ఓన్లీ జిఎల్ అకౌంట్ మాత్రమే పార్క్ చేయొచ్చా? వెండర్ చేయొచ్చా చేయకూడదా? కస్టమర్ చేయొచ్చా చేయకూడదా? చెప్పండి. చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు సార్. ఉమ్? చేయకూడదు సార్. ఎందుకు చేయకూడదు? సార్ అది యాక్చువల్లీ మనం ఇన్వాయిస్ బట్టి ఎంటర్ చేస్తాం కదా సార్ అమౌంట్. వాయిస్ స్లోగా వస్తుంది మా కొంచెం లౌడ్ ప్లీజ్. ఇన్వాయిస్ అమౌంట్ చూసి ఎంటర్ చేస్తాం కదా సార్. ఉమ్. దానివల్ల మనం పార్క్ చేసుకోవడానికి ఉండదు సార్. ఓకే. ఇన్వాయిస్ అమౌంట్ మనం డైరెక్ట్ గా తెలిసి ఉంటేనే డైరెక్ట్ గా ఎంట్రీ పాస్ చేయగలుగుతాం. డూప్లికేట్ అయితే వేయలేమంటారు. ఓకే. ఎక్స్పెన్సెస్ కావాలంటే మార్చుకోవచ్చు. ఇన్వాయిసెస్ కానీ మనము డూప్లికేట్ వేయలేమంటారు. ఓకేనా? ఎందుకంటే పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఆ ఎంట్రీ లైవ్ లో జరిగిపోతుంది. కానీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కావాలంటే మార్చచ్చు కదా. ఓకే, వెరీ గుడ్, వ్యాలిడ్ పాయింట్. ఓకే. ఓకే, బట్ లాస్ట్ ఇన్వాయిస్ అయితే మనం మార్చొచ్చు, తప్పులేదు. అంటే కస్టమర్ కి ఇవ్వకుండా లేదంటే సప్లయర్ నుంచి మనం తీసుకోకుండా ఉన్నట్టయితే ఎండింగ్ ఇన్వాయిసెస్ అయితే మార్చొచ్చు. మధ్యలో ఇన్వాయిస్లు మార్చలేము. ఓకే, వెరీ గుడ్. డన్. చూడండి, టుడే డేట్ ఇస్తున్నాను. ఓకే, ఎంటర్ ఇస్తున్నా. సో ఇప్పుడు నేను సిమ్యులేట్ చేయాలా లేదంటే ఇక్కడ పార్క్ చేయాలా? చెప్పండి. సిమ్యులేట్ పార్క్ చేయాలా చేయాలి. పార్క్ చేయాలి? సో పార్క్ డాక్యుమెంట్ చేయాలి. చూడండి, డేటా డాక్యుమెంట్ 6 వాజ్ పార్క్డ్. పోస్ట్ అని చూపించింది ఏమని? ఇక్కడ పోస్ట్ అని చూపించలేదు, గమనించారా? జస్ట్ పార్క్డ్ అని చూపిస్తుంది. ఓకేనా? Done. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? FBL3N క్లాస్ ఎన్ FBL3N. ఇప్పుడు రెండు సెలెక్ట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్. ఈరోజు డేట్ ఎంత? 27. 17 డేట్ కనబడుతుంది కానీ ఈ రోజు డేట్ కనిపించట్లేదు. ఎందుకని? ఎవరైనా చెప్పండి కదా. ఎనీవన్? ఎందుకు కనిపించలేదు ఈ రోజు డేట్? That was not posted in the. రేపు ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాలి ఎందుకు కనిపించలేదు. Not posted కదా సార్. ఏమా? పోస్ట్ చేయలేదు కదా సార్. ఇన్వాయిస్ ఆల్రెడీ పార్క్ అయింది కదా సార్. పోస్ట్ కాలేదంటారు. పోస్ట్ అయితే ఇక్కడ కనపడతాయి, అదే పార్క్ అయితే ఇక్కడ కనిపించవు. మరి ఎక్కడ కనపడతాయి? దానికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంది చెప్పండి చూద్దాం. కింద సార్. బిలో. ఎక్కడమ్మా? బిలో సార్ టైప్ ఉంది కదా కింద సార్. కింద టైప్ కింద. వెరీ గుడ్. సో పార్క్ ఐటమ్ క్లిక్ చేస్తే అప్పుడు మనం చేసిన ఎంట్రీ పైన కనబడుతుంది చూడు, పైన. సో ఇలా గ్రీన్ టిక్ పడితే ఇవి పోస్ట్ అయినట్టు. అలా పైన ఇక్కడ చూడండి, పార్క్ డెల్టా సింబల్ చూపిస్తుంది కదా, పార్క్ అంటే ఇంకా అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వలేదు. అసైన్మెంట్ నెంబర్ అంటే ఏంటి? 17వ తారీఖున 12/24. ఈ రోజు డేట్ వేసాం కదా, ఇది మెయిన్ ఇన్వాయిస్ గా మారాలంటే అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇలా పైన ఉంటే ఏంటి? దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటాం. ఓకే, 5,000 అండి, మనకు తెలియక జస్ట్ మనం నార్మల్ గా పార్క్ చేసుకున్నాం. తర్వాత మన సూపర్ సీనియర్ వచ్చాడు, లేదంటే మనమే ఫోన్ చేసి సూపర్ సీనియర్ అడిగాము, సరే ఇట్లా నేను 5,000 ఎంటర్ చేశానండి, నాకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు అని. తర్వాత ఆయన 10,000 అని చెప్పాడు. దీన్ని ఎలా మార్చాలి?
FBV0కి వెళ్ళాలి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నా, న్యూ సెషన్ తీసుకుంటున్నా. FBV0 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఇదే కదా మనం పోస్ట్ చేసాము, డాక్యుమెంట్ నెంబర్ 6 ఇక్కడ ఇదే కదా ఉంది, డాక్యుమెంట్ నెంబర్ 6. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో నువ్వు రెఫరెన్స్ నెంబర్ మార్చుకోవచ్చు, హెడర్ టెక్స్ట్ మార్చుకోవచ్చు, అమౌంట్ కూడా మార్చొచ్చు. ఎంటర్ సేవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సేవ్ పార్క్ డాక్యుమెంటా, లేదంటే సేవ్ యాజ్ కంప్లీటా, లేదంటే సిమ్యులేట్ చేసి సేవ్ చేయొచ్చా, లేదంటే డైరెక్ట్ ఇక్కడ పోస్ట్ చేయొచ్చా? సిమ్యులేట్ చేద్దాం. 10,000 మారిందా? మారిన తర్వాత ఇప్పుడు ఈ ఆప్షన్ ఇవ్వాలన్నా, పార్క్ అని ఇది ఇవ్వాలన్నా, పోస్ట్ అని ఏది ఇవ్వాలి? పోస్ట్ పోస్ట్ సో ఇక్కడ చూడండి, ఇది పోస్ట్ డాక్యుమెంట్, అదే పైన ఇస్తే ఇది పార్క్ డాక్యుమెంట్. సేవ్ అయిపోతుంది. ఓకే, పోస్ట్ చేయాలి. చూడండి, డాక్యుమెంట్ 6 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ అయింది. ఓకే, కావాలంటే ఇప్పుడు చూడండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, 27/12 10,000 మారిందా? ఎస్ఏ డాక్యుమెంట్. ఓకే, సో దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, ఇది ఫస్ట్ స్క్రీన్ లో మనం ఎంటర్ చేసాం. డబుల్ స్క్రీన్ లో ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. F-65 F-65 ఇది పార్క్ డాక్యుమెంట్, మెయిన్ ప్లేస్ అనమాట. అది అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్ అంటారు దీన్ని. $40 రెంట్ అమౌంట్. ఒకవేళ యాక్చువల్ గా రెంట్ వచ్చేసి 50,000 అనుకోండి, నీకు తెలియకుండా మీరు ఒక 25,000 ఎంటర్ చేశారు, మీకు తెలియదు ఇన్ఫర్మేషన్ పూర్తిగా. $50 డాక్యుమెంట్ వెళ్ళండి, పార్క్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ 7 వాస్ పార్క్డ్. కావాలంటే చూడండి, రిఫ్రెష్. చూసారా, 25,000 పార్క్ అయింది. ఇప్పుడు 50,000 గా మార్చాలి దాన్ని. ఓకే, సో చూడండి, మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి? FBV0కి వెళ్ళాలి. ఫ్యాషన్ FBV0 ఓపెన్ చేయండి, 50 మార్చండి. బ్యాక్ బ్యాక్. ఓకే, డాక్యుమెంట్ లెవెల్ని పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ 7 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, 50,000 గా మారింది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు తెలియనప్పుడు జస్ట్ నార్మల్ గా ఎంటర్ చేసి పార్క్ చేసినప్పుడు, సో తర్వాత సీనియర్ ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని దాన్ని అమౌంట్ ఎక్స్ట్రాగా మార్చొచ్చు. ఓకే, సో దీన్నే మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండదు. ఓకే, సో దీన్ని మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం. క్లియర్ మా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎనీవన్? క్లియర్? అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మనం టాలీలో ఏదైనా ఎక్స్పెన్సెస్ ని ఎంటర్ చేసి టేబుల్ లో వెళ్ళి ఎలా మార్చుకుంటామో, సో దీంట్లో కూడా మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు పార్క్ చేసుకోవచ్చు. అది ఎలాంటి ప్రాఫిట్ అండ్ లాస్ కి ఎఫెక్ట్ చూపించదు. అది మెయిన్ ఇన్వాయిస్ గా మారలేదు ఇంకా,
జస్ట్ పార్క్ స్టోర్ అయింది డేటా అంతే. డేటా అనేది జస్ట్ స్టోర్ అయింది, మెయిన్ గా పోస్ట్ అవ్వలేదు. సో దాన్ని మళ్ళీ మనం ఎడిట్ కూడా చేయొచ్చు. దాన్ని మనం మళ్ళీ కూడా ఎడిట్ కూడా చేయొచ్చు. ఓకే, చూడండి బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఏముంది, హోల్డ్. సో దీంట్లో ఏంటి, టెంపరరీ నెంబర్ జనరేట్ అవుతుంది, టెంపరరీ నెంబర్. సో క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ FB11. ఓకే, ఇక్కడ చూడండి ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. ఓకే, ఇది చూడండి పోస్ట్ డాక్యుమెంట్, హెల్డ్ డాక్యుమెంట్ ఆర్ హోల్డ్ డాక్యుమెంట్ ఎలా అన్నా ఓకే. టుడే డేట్ ఇవ్వండి, ఎస్ఏ. రెంట్ అకౌంట్ 40. ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఎంటర్ ఇవ్వండి, రెంట్ అకౌంట్ తీసుకోండి, ఎంటర్. ఓకే, ఎగ్జాంపుల్ రెంట్ వచ్చేసి 1 lakh అనుకోండి, నేను 50,000 వేశాను, నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు. బ్యాంక్ అకౌంట్ ఎంటర్. డాక్యుమెంట్లు వెళ్ళి ఇక్కడ హోల్డ్ డాక్యుమెంట్ చేయండి. ఇప్పుడు ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, సేవ్ అయ్యే టైంలో ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. వచ్చిందా, ఇక్కడ 1 2 3 ఎంటర్. డాక్యుమెంట్ 1 2 3 వాజ్ హెల్డ్. ఓకేనా, బట్ ఇది FB L3 లైక్ FB L3L లో కనబడుతుందో లేదో చూడండి. FB L3L రెంట్. సో 50,000 కదా, ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ తీసేస్తున్నాను, ఎగ్జిక్యూట్. కనబడుతుందా 50,000 అనేది? కనిపించట్లేదు, ఇది కనిపించదమ్మా, ఇది GL లో వచ్చి కనిపించదు, FB L3L లో కనిపించదు, పార్క్ డాక్యుమెంట్ లో కనిపించదు. ఇది నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ FB11కి వెళ్ళాలి. ఇక్కడ ఆ నెంబర్ టైప్ చేయాలి, అప్పుడు ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసి దీనిలో 1 lakh గా మార్చాలి. డాక్యుమెంట్లో వెళ్ళి హోల్డ్ చేయాలి, ఇప్పుడు పోస్ట్ చేయాలి. డాక్యుమెంట్ 8 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇక్కడ ఉంటుంది 1 lakh FB L3L. ఉందా 1 lakh ఇక్కడ, చూసారా 8. సో దీన్ని హెల్డ్ ఆర్ హోల్డ్ డాక్యుమెంట్ అంటారు, హెల్డ్ ఆర్ హోల్డ్ డాక్యుమెంట్. వీటన్నిటిని చూడాలంటే FB03లో వెళ్ళి చూడవచ్చు. FB03 ఎగ్జిక్యూట్. సో ఈరోజు చూడండి డేట్ ఎంత, 27 కదా. ఉన్నాయి ఇక్కడ 27 6 7 8. ఓపెన్ చేయండి కావాలంటే, చూసారా 1 lakh 1 lakh. ఫిఫ్టీ 10 ఇలా. సో దీన్నే హోల్డ్ ఆర్ పార్క్ డాక్యుమెంట్ అంటారు, హోల్డ్ ఆర్ పార్క్ డాక్యుమెంట్. అర్థమైనా ఇవి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియరా? పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ అంటే అర్థమైనాయా? Yes, sir. క్లియర్? Yes, sir.
యా ప్రీవియస్ క్లాసెస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? అందరు అప్డేట్ లో ఉన్నారా? ఒక కంపెనీ చేస్తున్నారా, 2-3 కంపెనీలు చేస్తున్నారా? ఎంతమంది 2-3 కంపెనీస్ చేస్తున్నారమ్మా అట్ ఏ టైం? మినిమం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మినిమం 5 కంపెనీ కోర్స్ అని మీరు చేయాలి. అప్పుడే సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మినిమం 5 కంపెనీ కోర్స్ అన్న చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది 100%. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఎందుకు అంటే నేను డైలీ 1 టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే, ఇది ప్రాక్టీస్ ఇప్పుడు నాకు 20 మినిట్స్ పట్టింది. అదే మీరు ప్రాక్టీస్ చేయడానికి మినిమం 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది అర్థం చేసుకొని చేయాలంటే. అదే 2-3 టాపిక్స్ ఒకటే రోజు చెప్పారనుకోండి, అవి వెనక బడ్డెన్ వచ్చి పడతా వస్తాయి. అలా పడినప్పుడు మీద ప్రాక్టీస్ చేయలేరు. నా సిలబస్ కంప్లీట్ అవుతుంది కానీ ప్రాక్టీస్ చేయలేరు. ఓకేనా?